అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ప్రతి మీడియా మిత్రులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మొన్న తమ్మలపల్లి నియోజకవర్గంలో ఏదైతే జరిగిందో మధ్య కుంభకోణం, అది ఒక్కసారిగా రాష్ట్రాన్ని కుదిపేసే విధంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలంలో ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మా అందరికీ. కూటమి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూడా తమ్మలపల్లి నియోజకవర్గంలో దాదాపు 260 కేజీల గంజాయి కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న సిఐ మధు గారు కూడా అప్పుడు పట్టుకోవడం జరిగింది. తరువాత కర్ణాటక మద్యం కూడా దాదాపు 120 కేసులు ఆ గవర్నమెంట్లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో భాగంగా కొంతమంది నాయకులు ఇక్కడ తమ్మలపల్లి మొలకల్చెరువు హెడ్ క్వార్టర్స్లో చీప్ లిక్కర్ అనేది తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి తేవడం చాలా బాధాకరం. దీన్ని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఎంతటి పెద్ద వ్యక్తులున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని వదలదని ఖచ్చితంగా నేను ఈరోజు మీడియా పరంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మేము అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా ఎంతటి వ్యక్తులైనా వదిలే ప్రసక్తి లేదు. ఎంతటి స్థాయి వ్యక్తులైనా ఎవరు ఉన్నా వారిని బయట తెచ్చి వాటికి శిక్ష అర్హులని ఖచ్చితంగా వాళ్ళు తేల్చడం చెప్పడం జరిగింది. ఏదైతే జరిగిందో ఇక్కడ ఈ విషయాన్ని కూడా మేము పార్టీ పెద్దలకు తెలియజేయడం కూడా జరిగింది. కానీ కొంతమంది మీడియా మిత్రులు దాన్ని కూటమి ప్రభుత్వం అనేది ప్రస్తావించడం సబబు కాదు. ఇది కొంతమంది అత్యాశపడి నాయకులు దాన్ని ఇలా చేయడం చాలా బాధ.